అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. అసలే కేంద్ర మంత్రి కొడుకు ఫోక్సో కేసు పడ్డది. ఫోక్సో కేసు అంటే ఒక్క రోజులలో అరెస్ట్ కావాలి, కానీ గాలే చెయ్యలే. ఏమనంటే పారిపోయిండు, దొరుకుతలేడు అని అందరు పోలీసులు. ఆఖరికి టీవీ ఛానల్లో కూడా అసలు ఇది వార్త కాదన్నట్టే ఒక్క ముక్క రాసింది లేదు. కానీ టీవీ న్యూస్ను సోషల్ మీడియా ఆడపిల్లకు జరిగిన ఈ అన్యాయాన్ని నిలదీసింది. లాస్ట్కు 9 రోజుల తర్వాత భగీరథ్ పోలీస్ టౌన్లకు వచ్చిండు. అదే సాదాసీదా జనాలకైతే గట్లుండనా? కేంద్ర మంత్రి కొడుకనే కదా భగీరథ్ను ఇన్నొద్దులు ముట్టుకొనిది. గిట్లనే అంటారు అందరూ. అరెస్టుకే గిట్లయితే ఇక విచారణ ఏ తీరులో అవుతుందో, ఈ పాటు శిక్ష పడుతుందో అందరికీ అర్థమైతేనే ఉన్నది. అందుకే జనం మల్లో మల్క రోడ్డెక్కిరు. ఏమంటురంటే ఇది ఇప్పుడు తెలంగాణ డిమాండ్. బండి సంజయ్ సారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంటారు. ఆయన రాజీనామా చేయకుంటే ఆ పదవిలకెళ్ళి సెంట్రల్ సర్కారే బర్తరఫ్ చేయాలని ఇగో గిట్ల రోడ్ల మీదకి వచ్చిరు. బీఆర్ఎస్ కార్యకర్తలు జనాలు రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ పదవిలకెళ్ళి పోతేనే ఆ మైనర్ పిల్లకు న్యాయం జరుగుతుందని, విచారణ చక్కగా అవుతుందని అంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు చేస్తున్నారు. ఇటు మన ఆడపడుచులు కూడా గుళ్ళకాడ ఈ బండి సంజయ్కు మంచిగా బుద్ధి రావాలని, మోసపోయిన కుటుంబానికి న్యాయం దక్కాలని మొక్కుకున్నారు. మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈరోజు మేము వచ్చినాం. తప్పకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, మరి అమ్మవారిని నమ్ముకొని తప్పులు చేసే వాళ్ళను అమ్మవారు శిక్షించాలని కోరుతూ వచ్చినాం మేము. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా శాంతిగా ధర్నాలు చేస్తుంటే బీజేపీ వాళ్ళకు కోపం వచ్చింది. సిరిసిల్ల గుండగాళ్ళ లెక్కనే వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తల మీద పడ్డారు, కొట్లాటకు దిగిరు. ఆగో కాదు, ఓ దిక్కేమో బండి సంజయ్ జిమ్మెదారి తీసుకుని రాజీనామా చేయాలంటేనేమో భగీరథ్కు పువ్వు పార్టీకి ఏం సంబంధం, ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడని అంటారు. ఇంకో దిక్కేమో అదే పువ్వు పార్టీ వాళ్ళు గిట్ల మీద వాడుతురు. అది సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందా? ధన్యవాదాలు. అసలు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కూడా ఒక ముచ్చట చెప్తారు. అనుల్లా ఏ కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎందుకు పదవిలకెళ్ళి తీయాలి, అసలు ఏం సంబంధం, సరెండరే అయ్యే ఓడిపోయింది, అయినా కొడుకే నాయనని అని అంటారు. ఇది ఎక్కడ ముచ్చట అసలు?
మరి అసంటే అప్పుడు ఇన్నొద్దులు కొడుకును ఎందుకు దాచిపెట్టిండయి ఉండాలే? కేసు పెట్టినాడే పోలీసుల కాడికి తోలుకొని రావచ్చు కదా. బెయిల్ కోసం ఎందుకు తాండ్లాడిండు? బెయిల్ వచ్చేటట్టే లేదని ఎరికైనాక అది కూడా 9 రోజుల తర్వాత తోలుకొచ్చుడింది. అంటే ఇది కొడుకును కాపాడుకోకుంటే ఇంకేంటిది? ఇంకో దిక్కేమో నా కొడుకు సరెండర్ అయిండు అని సంజయ్ సారే చెప్పబట్టి. అంటే పోలీసులు దొరకబట్టలేదు అన్నట్టే కదా. చట్టం చుట్టం లెక్క మారిందని లోకమే కోడే కూసింది. కేసు గెట్టక మునిపే ఈ కుటుంబాన్ని బండి సంజయ్ సారు బెదరగొట్టిందని అన్నారు. మరి అసంటే అప్పుడు ఇక సంజయ్ సారు ఇంకా కేంద్ర మంత్రి పదవిలో కూర్చుంటే విచారణ ఏమన్నా చక్కగా అవుతుందా? ఆ ఆడవిలకు న్యాయం జరుగుద్దా? అందుకే ఆ పదవిలోకి వెళ్ళి దిగిపోవాలి, లేకుంటే దింపాలి అని తెలంగాణ అంతా డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి మన కాడ ఏం నడుగుతాంది? ఇండ్లను కూర్చుడు, హైడ్రా బుల్డోజర్లతోని ఊలగొట్టుడు, చెట్లను నరుకుడు, గంతే కదా. ఇక హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్క్ కాడ చెట్లను నరికే ఎగురం పెట్టుకున్నాడు మన సర్కారు. జనం అద్దు అద్దు అంటున్నా చాలా చెట్లను నరికింది కూడా. ఇక ఈ నార్కుడు కార్యక్రమం మీద సుప్రీంకోర్టు సర్కార్కు మళ్ళీ మనకు కరెంటు షాట్ ఇచ్చింది. పారి ఇది ఎసంటి షాకు అరుచుకుందాం కానీ. చెట్లను కాపాడురి, అది మనని కాపాడతాయి. చెట్లను పెంచురి, అవును పెంచుకోరి, ఇది పెద్దలు చెప్పిన మాటే. కానీ రేవంత్ సార్ ఏం చెప్తుండు? అంత ఉల్టా పల్టా చేస్తుండు, చెట్లను నరుక్కుంటా పోతుండు. చూతలేమా కేబీఆర్ పార్క్ కాడ కథ ఎట్లున్నదో? జనం అద్దరి చెప్పినా ఇన్లే. ఇక లాస్ట్కు ఈ చెట్లను నరుకుడేంది అని సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది. ఇక ఈ నరుకుడు గిరుకుడు ఇప్పట్లో పెట్టద్దని స్టే ఇచ్చింది. కాదోళ్ళ అసలు పట్నంలో మంచి గాలి అనేది దొరుకుడే గగనం. గాలి కోసమో ఆరోగ్యం కోసమో వాకింగ్లు రన్నింగ్లు చేసుకునేందుకు జనము ఈ కేబీఆర్ పార్క్ కాడికి అత్తుంటారు. ఇప్పుడు గిడ కూడా చెట్లన్నారికి ఆ గాలి కూడా లేకుండా చేసిండు. ఇదేమైనా తెలివిగల పనేనా? గిటనే గరమైతురు జనాలు. అసలు ఈ చెట్లను నరకవద్దు, పార్కును సత్యనా చేయొద్దు, అనారోగ్యం ఆడుకోవద్దని జనం ధర్నాలకు దిగిరు, నిరసన చేసిరు. అయినా సర్కార్కు జనం డిమాండ్ల కంటే బుల్డోజర్లు క్రేన్లు రప్పించడం మీదనే బాగా తనలాట ఉంటది కదా. ఇక ఈడ కూడా గదే నడిచింది. కోర్టులకు ఎండాకాలం సెలవు ఉన్నప్పుడే ఈ నార్కుడు కార్యక్రమాలు పెట్టుకున్నది సర్కారు. మొదటి సంధి అంతే కదా. ఇండ్లు కూల్చేటప్పుడు కూడా ఎవ్వరు కోర్టుకు పోవద్దని శనివారం ఆదివారం నాడే పొతం పెట్టేది. ఈ చెట్లను కూడా గట్టనే కోర్టులకు సెలవు ఉన్నప్పుడే తీసేచుడు పెట్టిరు. ఇది కుట్రేషన్ కాకుంటే ఏంది? ఇక చెట్లను నరుకుతుంటే అడ్డున్నోళ్లను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేసిరు. ఎంత అన్యాయం ఇది! ఇక దీని మీద కోర్టుకు పోతే సుప్రీంకోర్టు మన సర్కారు మీద కోపానికి వచ్చి అసలు చెట్లను నరుకుడేది, ఈ పని ఆపురి అని స్టే ఇచ్చింది. అసలు ఈ 2.5 ఏళ్ల సంది రేవంత్ ప్రభుత్వం ఏదో ఒక పని ముంగడ పెట్టుకుంటూనే ఉన్నాడు. కోర్టులేమో కరెంటు షాకులు ఇచ్చుడు ఇదే నడుస్తుంది కదా. జనం మెచ్చే పనులు చేస్తే ఎవరైనా ఎందుకు ఆపుతారు? కోర్టులు కూడా గట్లెందుకు చెప్తాయి? జనాలను ముంచే పనులు చేస్తే కోర్టులు ఎందుకు సప్పుడే కూకుంటాయి కదా. ఇప్పుడు కొందరు చోర శిఖామునుల పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. గదేనోళ్ళ దొంగలు గురించి చెప్తున్నా. అసలు కొందరికి దొంగతనాలు చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది కావచ్చు. గట్టనే ఉన్నది కొందరి కథ చూస్తుంటే. మరి ఇవాళ ఎసంటి దొంగలు వచ్చిరో చూడు మీరు. పెట్లా ఉన్న ఎస్పీ ఆఫీస్కు రారి. అగో కడియాలు, గోల్సులు, కమ్మలు, బూటాలు, బట్ట గోల్సులు, ముక్కు పుడకలు. ఇగో ఇటు చూడు ఇప్పుడు 500 నోట్ల కట్టలు, 200 నోట్ల కట్టలు. ఆగో ఆఖరికి 10 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి కదా.
అంతకంటే చిత్రం చూడురి 10 రూపాయల బిల్లలు 5 రూపాయల బిల్లలు చిల్లర పైసలు కూడా మూట కట్టిరు. వీటన్నిటిని ఇగో ఈ దొంగోడే మందిండ్లల్లో పడి దొంగతనం చేసింది. ఆఖరికి ఇంట్లున్న చిల్లర పైసలు కూడా ఎత్తుకుపోయిందంటే ఇక చెప్పు వానికి కథ ఎట్లున్నదో. అంటే గల్ల గురుగులను కూడా పగలగొట్టింది అయ్యింది. ఈ దొంగోని పేరు సూర్యనారాయణ. మక్తల్లో ఉంటాడు. ఫస్ట్లో మంచోడేనట, దొంగ బుద్ధులు లేకుండే. కానీ ఆన్లైన్లో ఆటలకు మరిగిండు, పైసలు ఒడిచిపోయినాయి, అప్పుల పాలైండు. ఇక ఆ పైసల కోసం దొంగని అవతారం ఎత్తిండు. దగ్గర 19 లక్షల రూపాయల విలువ గల నగదు వీనికి అడ దొరికినాయి. ఆఖరికి సిగరెట్ ప్యాకెట్లు కూడా ఇడిచిపెట్టలేదట నోల వీడు. మొత్తానికి ముక్తాల పోలీసులు ఈ దొంగల్ని దొరకబట్టి వీడు ఎత్తుకోబోయిన వాటిని ఇట్లా ముంగట పెట్టిరు. చూసినావా ఆన్లైన్ ఆటలు మనుషులను దొంగలకి ఇట్లా మారుస్తున్నాయో. కర్రేం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ టిప్పు. ఇతను దాదాపు లాస్ట్ 1 year నుంచి 10 crimes చేశాడు. గోల్డ్ షాప్లో, హెచ్బి బై నైట్ ఇంక్ హౌజెస్, అండ్ ఒకటి కిరాణా షాపు, ఒక జ్యువెలరీ షాపు, ఇట్లా ఒక 3-4 షాప్స్ని, అలాగే ఒక 4-5 ఇంటూ లోపల వెళ్ళి ఈ సేమ్ మోడస్ ఆపరేండి కటింగ్ ద్వారా అతను లాక్ అన్ని తీసి డోర్ తీసి సేఫ్ ఏముంది దాన్ని కూడా కటింగ్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక పెద్ద పెళ్లిలో జరిగిన దొంగతనం అయితే ఘోరం అంటే ఘోరముల్లా. మాడిపండు కోసం పోతే పాపం ఇగో వీళ్ళ బంగారు గొలిసే దొంగల పాలు చేసిరు. పెద్దపల్లి జిల్లా గోదావరి కళ్ళనోళ్ళ భూలక్ష్మి అనేట ఆమె రోడ్డు మీద పోతున్నది. ఆమెకు మామిడికాయ కనబడ్డదట. అగో ఆ మామిడికాయ కోసం ఆడ ఆగి తీసుకుంటున్నది. ఇదే మోక అనుకుని దొంగోడు బండి మీద వచ్చి గొలుసు ఎత్తుకపోయిండు. అగ చూడు కళ్ళు మూసి తెరిచి అందరినీ ఎట్లా మాయమైపోయిండు వాడు. ఇప్పుడు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ కాడ చూడురి, అగో బంగారు గొలుసులు, వెండి ప్లేట్లు వాము వెరుస్తున్నాయి కదా. ఇగో ఇవన్నీ ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యమే. వీడు కరీంనగర్ రోడ్డు కామారెడ్డికి వచ్చి ఈడ ఇండ్ల దొంగతనాలకు దిగబడ్డాడు. ఎత్తుకపోయిన నాగలు హైదరాబాద్కి వచ్చి బంగారం దుకాణాల అమ్మకానికి పెడతాడట. ఇక పోలీసులు దొరకబట్టి వాళ్ళ స్టైల్ సన్మానం చేసి ఎత్తుకుపోయిన సొమ్ము ఇట్లా కక్కిచ్చారు. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి సుశీల్. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తురు అనుకుంటురా? రాజస్థాన్లోని ఛత్తీస్గఢ్ సాన్వాడియా సేత్ ఇక గుడి కాడికి వచ్చిన భక్తులకు అక్కడ ఒక్క సవలతు కూడా చక్కగా చేయలేదట. ఇక కింద మీదకెళ్ళి ఎండలైతే బాగా మండుతున్నది. చూడు అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే ఎంత తక్లీఫ్ అనిపిస్తున్నదో. చిన్న పోరగాళ్ళు ఎండలో తట్టుకోలేక ఎట్లు ఉరుకుతురో చూడు. చిన్న పోరలే కాదు పెద్దోళ్ళది గీదే పరిస్థితి ఉన్నది. గుడికి వచ్చిన భక్తులకు కొంచెం సవలతులు అన్న చక్కగా చేయుర్రి అని చెప్పి ఈ వీడియోను ఇంటర్నెట్లో మస్తు వైరల్ చేస్తున్నారు. ఇగో వీడి చూడు, వీడి కథకున్న వారేది రోడ్డు మీద చేతులు విడిచిపెట్టి బండిని ఎట్లా నడిపిస్తున్నాడో చూడురి. గట్టిట్లా డ్రైవర్లెస్ కార్ల లెక్క డ్రైవర్లెస్ స్కూటర్లు వచ్చినాయి అయ్యింది అనుకునేరు. వీని కథకున్న వారేదు మంచిగా బండి మీద సకల ముక్కలం పెట్టుకొని పోతున్నాడు కదా. స్టైల్ అట స్టైల్ పాడుగాను. పుసుక్కున ఆటో ఇటు అయితే ఈ స్టైల్ వన్ అయిపోతుంది. ఇక
ఇప్పుడు ఇంకో ముచ్చట చూడురి. పాపం మీ పెద్ద మనిషి ఏమో ఆలోచించుకుంటా ఆయన తొవ్వలా ఆయన పోతున్నాడు కదా. అంతే నీవేందంటే పాపం ఆపద చూడ ఎట్లా వచ్చిందో. ఆయన ఎవ్వరు తెరవకు పోలే, ఎవ్వరిని ఏమనలే, కానీ ఇట్లా ఆగమైంది. అందుకనే అంట ఆపతి ఎట్నుంచన్నా రావచ్చని. చూసిరు కదా, గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లను పట్టుకానత్తా. అంటే మరి